హాయ్ గాయ్స్, లదక్ ట్రిప్లో భాగంగా ఈరోజు అయితే డే 1 ఫస్ట్ డే నుంచి మీకు లాస్ట్ ఎండింగ్ వరకు కంప్లీట్గా వీడియోస్ అనేవి అయితే మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మేము ఏంటంటే ఇక్కడ అశోపురం నుంచి నేను స్టే చేస్తుంది అశోపురం. సో అక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మం నుంచి ఢిల్లీ నుంచి లడాక్. సో ఫస్ట్ డే కాబట్టి మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఖమ్మం నుంచి మాకు ఢిల్లీకి ట్రైన్ ఉంది 5 o'clock. సో ఈరోజు నైట్ మేము 10 o'clock అనేది అయితే ఇక్కడి నుంచి అనేది అయితే బయలుదేరడం జరిగింది అశోపురం నుంచి లోకల్ బస్సులో. సో నేను ఈ వీడియో తీస్తున్న సమయానికి అందరూ కూడా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయారు. సో నేను ఈ వైబ్ని అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మేము ఫస్ట్ ఈ ఖమ్మం బస్ స్టాప్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ మీరు చూస్తున్నారు కదా, ఇది ఖమ్మం బస్ స్టాప్. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. సో చాలా అప్డేట్ అయింది మనకి ఈ ఖమ్మం బస్ స్టాప్ అనేది. సో క్లీన్గా అయితే ఉంది, ఫస్ట్ క్లీన్గా పీస్ఫుల్గా ఉంది. సో ఈ నాతో ఉన్న వ్యక్తి వినయ్ సాగర్ గారు, మా కొలీగ్. అండ్ తనైతే నాకు ఈ ట్రిప్లో చాలా హెల్ప్ చేశాడు. సో ఈ ట్రిప్ను ఎస్పెషల్గా నేను చేయగలడానికి కారణం కూడా వినయ్ సాగరే. సో మా ఫ్రెండ్ చాలా మంచి వ్యక్తి. అండ్ థ్యాంక్ యూ వినయ్ సాగర్ గారు. అండ్ ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి, ఖమ్మం బస్ స్టాప్ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది ఏంటంటే ఖమ్మం రైల్వే స్టేషన్. ఓకే, సో ఈ జర్నీ మేము ఇమీడియట్గా ఒక ఆటోని అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మేము ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అండ్ మీరు ఖమ్మం రైల్వే స్టేషన్ బయటనైతే చాలామంది పడుకున్నారు. అండ్ లోన్ మేబీ వాళ్ళకి వెయిటింగ్ హాల్, వాళ్ళకి ఆ స్పెసిలిటీ లేదేమో, బయట చాలామంది పడుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, నాతో పాటు ప్రయాణిస్తున్న వినయ్ సాగర్ గారు మొబైల్ అనేది అయితే మేము వెయిటింగ్ హాల్లో ఆల్మోస్ట్ 3కి మేము రీచ్ అయ్యాం కదా, 3 to 5 ఈ మధ్యలో డీప్ స్లీప్ అనేది అయితే మాకు వచ్చింది. సో ఆ క్షణంలో జస్ట్ అలా పడుకున్నాం. ఈ క్షణంలో ఏంటంటే తన మొబైల్ అనేది అయితే దొంగతనం అనేది అయితే జరిగింది. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలనేసి. బట్ తనకున్న నాలెడ్జ్, తనకున్న ఇన్ఫర్మేషన్తో ఏంటంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, నెక్స్ట్ కంప్లైంట్ రైజ్ చేయడం, ఇమీడియట్గా దొంగను పట్టుకోవడం, మొబైల్ మళ్ళీ తను తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మొబైల్ దొరుకుతుంది అనేసి. బట్ ఫైనల్గా అయితే దొరికింది. అండ్ తను హ్యాపీ. సో జర్నీ పీస్ఫుల్గా వెళ్తున్నందుకు మేము కూడా హ్యాపీ. సో ఈ లే లడాక్ రిలేటెడ్గా చాలా విషయాలను అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ వాచ్.